ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్కార పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః లోక మాత పార్వతి పరమశివ భద్రకాళి మాత నమో నమః హరి ఓం. జై సీతారాం. ఈరోజు మన జోగి రమేష్ గారు కానీ ఈ కొడాలి నాని కానీ మాట్లాడే మాటలు చాలా ప్రజాస్వామ్యంలో ఈ సంస్కారం చూసి ఆంధ్రప్రదేశ్ అంటే సిగ్గుచేటుతో తల వంచుకోవాలి. ఎందుకంటే మనం ఒకప్పుడు ఎంతో ఉందాతనంగా ఎంతో దర్జాగా ఎంతో పెద్ద మనిషి రూపంలో ఆంధ్రప్రదేశ్ అంటేనే ఒక సాంప్రదాయాలకి ఒక కట్టుబాట్లకి ఒక పద్ధతులకి క్రమశిక్షణకి మారుపేరుండే రాజకీయాలు చేసే ఈ ఆంధ్రప్రదేశ్ ఈరోజు వైఎస్ఆర్కి వచ్చినప్పటి నుంచి ఒకటే బూతులు స్త్రీల గురించి కానీ ఇంట్లో ఆడోళ్ళ గురించి కానీ వ్యక్తిగత విషయాలు కానీ ఇవన్నీ పరితెగించి మనం అసలుకి ఇనలేని పదాలు లాస్ట్కి అసెంబ్లీని కూడా వదలలేదు. దేవాలయం లాంటి అసెంబ్లీలో కూడా మనం రకరకాలు చూసినాము. రోజా గారి గురించి కానీ ఆయన చేసే శాస్త్రాలు వెకిలి చేష్టలు కానీ ఈ నాయకులు అంబటి రాంబాబు కానీ ఇంకా మిగతా నాయకులు మాట్లాడే వాళ్ళు అంతా ఆర్టిస్టుల కంటే అటు ఇటు సినిమా థియేటర్లకు మించిపోయినారు. అసలుకి ఈ మొత్తము ఈ పార్టీ నాయకత్వం నుంచి జగన్ గారి నుంచి అందరూ మనం చూసినాం. ఆ రోజు ఇదే అసెంబ్లీలో చంద్రబాబుని ఎంత ఏలం చేసి పోలవరం కట్టేటప్పుడు సోమవారం పోలవరం అని ఏర్పాటు చేసి బస్సు ఏర్పాటు చేసి పన్నులు ప్రజలకు తెలిపిస్తూ భోజనాలు పెడితే ఆ రోజు ఖర్చు గురించి ఏలం చేసి మాట్లాడినారు. మళ్ళీ రివర్స్ టెండర్ ద్వారా ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ఏమాత్రం పనులు జరిగినావు ఎన్ని పర్సెంట్ జరిగినావు దాన్ని చెప్పడంలే. ఈరోజు అదే అంబటి రాంబాబుని అడిగితే ఏమంటాడు ఆయన, దీనికి అంతటి కారణం చంద్రబాబే, దీనికి అంతటికి అన్నీ ఆయన మీరే మోపడము, అది ఆ భగవంతుడికే తెలుసల్లా అంటాడు. మళ్ళీ అదే అనిల్ కుమార్ యాదవ్ ఈయన కాకుండా మంత్రి అయినప్పుడు అసెంబ్లీలో తొడగొట్టి ఆయన ఛాలెంజ్ ఎట్లా చేసినాడు తెలుసా, డిసెంబర్ 21, 2021 చూసుకో అని చెప్పిన మనిషి మళ్ళీ ఏం మాట్లాడుతున్నాడు మనకు అర్థం కావడంలా. ఈరోజు ఆయన పదవి పోయి మళ్ళీ నరసరావుపేటకి ఎంపీకి పోయినాడు. ఇది వీళ్ళు విశ్వనీయత, నమ్మకము, వీళ్ళు చరిస్మా. ఇటువంటి నాయకులు మనం ఎన్నుకోవాలి. ఈ పేర్ని నాని, ఈ కొడాలి నాని, ఈ వంశీ, ఇటువంటి వాళ్ళందరూ మనకి అసెంబ్లీకి పంపించాలి. వెళ్ళి మళ్ళీ ఇంకొకసారి నిజంగా వీరభద్రుడు ఉరుకుని తినసం అన్నీ చూస్తున్నాడు. ఆయన నిజంగా భగవంతుడు ఉంటే వీళ్ళకి, ఎందుకంటే మామే తట్టుకోలేకపోతున్నాం. ఈ నీతి నిజాయితీ ధర్మాలు చూస్తుంటే నాయకులు ఎట్లా తయారైపోయినారో అర్థం కావడంలే. పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు, మీరే నన్ను గెలిపిస్తారని జగన్ గారి మాటలకి నిజంగా దేవుడు ఉంటే ఏమాత్రం స్వార్థం లేకుండా వీళ్ళు మాట్లాడే మాటలు వీళ్ళు చేసే నాటకాలు నిజమో అబద్ధమో ఆ దేవుడే నిర్ణయించాలా. లాస్ట్కి వివేకానంద గారి కేసు విషయంలో కానీ తర్వాత అన్నిట్లోన వీళ్ళు ఆడేవన్నీ నాటకాలు ఎట్లా బయట వేస్తాడో మన ఆయన గుణపాఠం నేర్పి ఇంకొకసారి మన జోగి రమేష్ గారు అంటారు, రాబో రోజుల్లో టీడీపీని భూస్థాపితం చేస్తాము, జనసేన భూస్థాపితం అవుతుంది. సరే నువ్వు గెలిస్తే అవుతుందని నువ్వు అనుకుంటున్నావు, మళ్ళీ నువ్వు ఓడిపోతే మీ పార్టీ ఓడిపోతే ఏమవుతుంది మీరు ఫస్ట్ తెలుసుకోండి. అవినీతి మీద పుట్టింది, అవినీతి సొమ్ముతో అవినీతితోన రక్తము మరకలతో ఉండే పార్టీ ఎన్ని రోజులు వెలుగు. ఇది ధర్మము, కర్మ ఎవరు నోదులో కర్మ సిద్ధాంతం నడుస్తుంది. ఇప్పుడు 42 ఏళ్ళ నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఇప్పుడు టీడీపీ భూస్థాపితం చేస్తానని రాజశేఖర రెడ్డి గారి పరిస్థితి చూసినాం. ఇప్పుడు మళ్ళీ జగన్ గారు అడిగితే మళ్ళీ ధర్మమే సమాధానం చెప్తుంది, ఆ వీరభద్రుడు సమాధానం చెప్తాడు. మనము అబద్ధాలతోన నేరాలతోన అవినీతి సొమ్ములతో ఇప్పుడు లక్షల కోట్ల అప్పులు చేసి ఈ స్కాములు చేసుకొని మనం మాట్లాడుతుంటే సిగ్గు వస్తుంది. ఎందుకంటే మద్యపాన నిషేధం మీద ఇస్తామని చెప్పి ఎన్ని రకాల బ్రాండ్లు చూసాం. మనమే తయారు చేసి మనమే మద్యం షాపులు నడుపుతూ పరోక్షంగా మీ కార్యకర్తలు కంటే ఉద్యోగాలు ఇచ్చుకుంటూ ఒక్కొక్క షాపులో ఇద్దరు కంటే ఉద్యోగాలు ఇచ్చుకుంటూ చేస్తున్నాం. ఇవన్నీ చూస్తున్నాం. మనం అన్నీ తెలుసుకోవాలన్నా ఇవన్నీ ప్రజాపాలన ఎట్లా జరుగుతుందో మనం చూస్తున్నాం. ఈరోజు మద్యంని 60 రూపాయలు ఉండే క్వార్టర్ని 200 చేసి మళ్ళా ఒక ఇంటర్వ్యూలో ఇదే నాయకులు వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఏమంటారు, మేము కావాల్సికి క్వాలిటీ తగ్గిస్తున్నాము, ఇట్లనే ప్రజలు భయపడి తాక్కుంటుంటారు, ఆరోగ్యాలు చెడిపోతామని అని అది కూడా సమర్థించుకుని చూస్తున్నాము. రేట్లు పెంచితే ఇంకా తాగురు ప్రజలని ఈయన చెప్పుకొని సమర్థించుకుని చూస్తున్నాం. అట్లా 25 ఏళ్ళ వరకు ఈ కార్పొరేషన్లో అప్పు తెచ్చుకోవడం మనకు సిగ్గుచేటు, తాగుబోతుల మీద కూడా. ఈరోజు ఇన్ని వేల కోట్లు జరుగుతుందంటే దాన్ని డిజిటల్ మనీ లేకుండా క్యాష్తోనే వ్యాపారం చేస్తుంటే మనం ఇంకా తెలుసుకోవాలా. ఇవన్నీ కేంద్రం మనకు తెలియకుండా జరుగుతుందా. ఇసుక మాఫియా కానీ, ల్యాండ్ మాఫియా కానీ, తర్వాత గంజాయి, మారక ద్రవ్యాలు, ఇవన్నీ మన కోర్టులో జరిగిన 25 కేజీల క్వింటాలు మళ్ళా డ్రగ్స్, ఇవన్నీ మనం తెలుసుకోవాలా.
ఇవన్నీ తెలుసుకోకుండా జనాలు ఇంకా అమాయకంగా ఉన్నారంటే ఆ భగవంతుడు వీరభద్రుడు టైం దగ్గరికి వచ్చిందన అన్నీ చూపిస్తున్నాడు. ఆయన చేసే పని ఆయన చేస్తాడు. ఆయన అన్నీ దారిలో పెడుతున్నాడు కాబట్టి ఈరోజు వెలుగుతున్నాం. లేకపోతే కేసీఆర్ని దించడం ఎవరైనా అవుతుందో దొరల పాలని అన్ని హామీలు అన్ని దళిత బంధాన్ని 10 లక్షలు అంటాడు. మామూలు బీసీ బంధాన్ని 1 లక్ష అంటాడు. ఇట్లా కులాలకి మతాలకి తర్వాత మజ్లిస్ పార్టీకి ముస్లింకి 50 లక్షల జనాభాకి 2.5 కోట్లు ఇచ్చినాడు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది అంటే వాళ్ళు కూడా అంతే. కాంగ్రెస్ వాళ్ళు ఏమి ఇప్పుడు వీళ్ళందరూ సమాధానం చెప్పకుండా భూస్థాపితం అవుతున్నారు. వాళ్ళ చేతులారు వాళ్ళు చేసుకుంటున్నారు. సెక్యులర్ అని పదం చేసినప్పుడు ఇవన్నీ చేస్తుంటే ఏం చేస్తుంది? రాజ్యాంగంలో సవరణ చేసినప్పుడు ఇట్లా కులాల ప్రతిపాదన మతాల ప్రతిపాదన ఇవన్నీ చేసుకుంటూ కుల చిచ్చులు మత చిచ్చులు పెట్టుకొని రాజ్యాలు వెళ్తుంటే మన సుప్రీంకోర్టు దీన్ని సుమోటాగా తీసుకొని చేయకుండా ప్రజలను మభ్యపెట్టుకుంటా ఈ సంక్షేమ ముసుగులో అప్పులు చేసి లక్షల కోట్ల అప్పులు చేసి దేశాలని రాష్ట్రాలని అధోగతి పాలు చేస్తున్నారు. ఇప్పుడు చిన్న దేశాలు ఎట్లా డెవలప్ అవుతుందా? ఈరోజు ఇజ్రాయెల్ చూసుకోండి ఎట్లా డెవలప్ అయింది, ఏం కదా ఈరోజు ఎట్లా ఎదుర్కొంటుంది. 300 డ్రోన్లు వదిలితే అవన్నీ ఎట్లా ఆయుధాలను ఎట్లా తిప్పికొట్టింది. అది నిజాయితీ అంటే అట్లా ఉండాలి. ఇప్పుడు మనమంతా ఇది తినుకుంటా చేసుకుంటా అప్పులు చేసుకుంటా జనాలు మాయలో వేసుకొని సోమరిపోతులు చేసుకుంటూ కూర్చుంటే దేశాలు ఎట్లా వెలుగుతాయి? దేవుడు ఎంతవరకు లేపాలా? ఆయన ఇచ్చే వర్షాలు అన్నీ ఇస్తుంటే మనం కూడకపోయి కోడమెక్కుతున్నాం. ఇప్పుడు బాణుడు బగబగలు చూస్తున్నాం. వర్ణదేవుడు కన్నీకుంటే కరువు వచ్చింది. వీళ్ళందరూ మనకి ఒక్కసారి ఉగ్ర రూపం చూపిస్తే తట్టుకోగలమా? ఇప్పుడు చూడండి వింతలు జరుగుతున్నాయి. ఎప్పుడన్నా ఎడారి ప్రాంతంలో వర్షాలు వచ్చి నీళ్ళు నిలబడి చూసినామా? వీరభద్ర అనుకుంటే అట్లుంటుంది. ఏందన్నా ఇంకా రాను వాళ్ళు ఇదే యునైటెడ్ ఎమిరేట్స్లో వీళ్ళు భగవద్గీతని రామాయణాన్ని చెప్పిస్తుంటే మనోళ్ళే ఇవన్నీ తీసి ఇంగ్లీష్ మీడియంలో పెట్టి మనల్కి అలవాటు చేస్తున్నారు. మన మాతృభాషని చంపి ఇంగ్లీష్తో ఏమవుతున్నాను? ఇంగ్లీష్ అనేది అవసరం కొద్దీ నేర్చుకోవాలి. ఇంగ్లీష్ నేర్చుకోకూడదని కాదు. అన్ని భాషలు మాట్లాడితే మంచిదే కదా, మనకి భాష కోవిదుడవుతాం కదా. అవసరం బట్టి ఉద్యోగాలు బట్టి ఉంటే నేర్చుకోవచ్చు. కానీ ఇదే మన జీవితం ఇదే అని మన పిల్లలకు నూరు పోసి లాస్ట్కి మమ్మీ డాడీలు బ్రోలు గ్రాండ్మా ఇట్లాంటివి కాదు. అమ్మమ్మ నాన్నమ్మ అన్న తమ్ముడు చెల్లెలు వదినమ్మ అమ్మ నాన్న ఆవు ఇల్లు ఇటువంటి వాళ్ళని మన పదాలని వదిలేసి అంతా ఇంగ్లీష్లో మాట్లాడుకొని అంతా ఎట్లా తయారైపోతున్నామో కల్చర్ కూడా అలవాటైపోయింది. లివింగ్ రిలేషన్లు అక్రమ సంబంధాలు యువదిష్టమైన విచ్చిలుడిగా పాశ్చాత్య పోగడాలని మనకు వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు సాంప్రదాయాల కట్టుబాట్లకి మానం అంటే ప్రాణము ప్రాణం అంటే మానం అటువంటి ఉండే శ్రీమూర్తులు ఎట్లా తయారవుతున్నారు, ఉండే పురుషులు ఎట్లా తయారవుతున్నారు, బానిసలు అవుతున్నారు. అంత రకరకాలుగా మద్యానికి డ్రగ్స్కి ఎట్లా యువకులు చెడిపోతున్నారు. యువకులు అంటే ఏదో అనుకున్నది మగపిల్లలు వాళ్ళని దారిలో తెచ్చే భగవంతునికి ఎంతసేపు టైం పడుతుంది. కానీ యువతులు కూడా ఈ విధంగా తయారైతే వాళ్ళు కూడా పురుషులు సమానంగా తాగుతూ పబ్బులకు పోతూ రకరకాలుగా ఎంత గందరగోళం చేస్తున్నారో చూస్తున్నాం. ఈరోజు ప్రతి ఒక్క శ్రీమూర్తులు గమనించాల. ఈరోజు స్వేచ్ఛ స్త్రీ హక్కు తర్వాత మద్యపాన నిషేధం మీద ఇచ్చే శ్రీమూర్తులందరూ మహిళా సంఘాలందరూ మళ్ళీ ఈరోజు ఇంత అరాచకాలు జరుగుతున్నాయి. మళ్ళీ మద్యంతో ఎంతమంది ఆరోగ్యాలు జరుగుతున్నాయి. మద్యం మీద ఇంత రేట్లు పెంచి ఈ విధంగా అందరి జీవితాలు నాశనం అవుతుంటాయి. మళ్ళీ మద్యపాన నిషేధం ఎవరు చెప్పడంలే. అదే చంద్రబాబు రాని ఇంకా ముఖ్యమంత్రులు అందరూ దండెత్తి వచ్చేది, ధర్నాలు చేసేది. చంద్రబాబుని అందరూ తిట్టేదే, ఉద్యోగస్తులు తిట్టేదే, జర్నలిస్ట్ తిట్టేది. ఇప్పుడు జర్నలిజం కూడా మాట్లాడదు. ఒకరోజు జగన్ కూర్చోబెట్టి ఎందుకు హోదా తేలేదు నువ్వు? నీకు 20 సీట్లు ఇచ్చినారు కదా, 20 సీట్లు 22 ఇచ్చినారు. రాజ్యసభ కలిపితే 30 దాటుతాయి. మళ్ళీ నువ్వు బిల్లు ఈయన సంతకం పెట్టినట్టు ఒక బిల్లు ముందుకు కదలదు. లోక్సభలో వాళ్ళకి మెజార్టీ ఉన్న పాస్ అయినా దీంట్లో ఎందుకు కదలదు? అప్పుడు నువ్వు బ్లాక్మెయిల్ చేసి చేయొచ్చు, నువ్వు మెడ పట్టుకోవచ్చు. అప్పుడు మెడ పట్టుకొని నాకు ఫస్ట్ పోలవరం కట్టు నీకు సంతకం పెడతా, నువ్వు రాజధాని కట్టు నీకు సంతకం పెడతా, నాకు ప్రత్యేక హోదా సంతకం పెడతా, నా విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్కి రావద్దు నీకు సంతకం పెడతా, మాకు ప్రత్యేక ప్యాకేజీ నీకు సంతకం పెడతా, మాకు ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కాబట్టి ప్రత్యేక హోదా సంతకం పెడతా అని చెప్పకుండా ఇవన్నీ నీకు అవకాశం ఇచ్చినా భగవంతుడు ఇచ్చినా నువ్వు చేయలే. అదే ఏ అవకాశం లేకుండా పాపం చంద్రబాబు గారు వచ్చినప్పుడు కేంద్రము చెప్పింది ప్రభుత్వం రాకుండా ముందర, మేము అది ఇస్తాం ఇది ఇస్తాం హోదా ఇస్తాం 10 ఏళ్ళు ఇస్తాం అది ఇస్తాం, కాంగ్రెస్ మోసం చేసింది మేము ఆదుకుంటామని చెప్పి పోలవరంకి ఏదేదో సాకులు చెప్పింది, కుంటి సాకులు ఈ లేక మళ్ళీ హోదా అడిగితే ప్యాకేజీ ఇస్తామని చెప్పి అది కూడా రాజ్యాంగబద్ధంగా లేదు.
దాన్ని వెనకాడినారు. అంటే ఏ విధంగా అంటే చంద్రబాబు అన్ని రకాలు ఆడుకొని ఆయన మీద కేసులు లేవు కాబట్టి భయపడకుండా వాళ్ళతో పోరాడి బయటకు వచ్చి పోరాటం చేసినాడు. అవి ఎవరు చెప్పురు? ఎంతసేపు ఈయనకు లొంగిపోయి వాళ్ళకి తల వంచిన ఆయనకి గురించి ఎవరు మాట్లాడరు. చంద్రబాబు ప్రతి ఒక్క తెల్ల ప్యాకేజీ మేలు అంటారు. అసలు ఇది ఏది అడగలేదు, అయినా ప్యాకేజీ అడగలేదు, హోదా అడగలేదు, కానీ ఈయన గురించి ఎవరు మాట్లాడరు. ఇప్పుడు లాస్ట్కి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇన్ని మాటలు చెప్పినా ఎవరు వినరు. అదే వాళ్ళ చెల్లెలు చంద్రబాబు మీద బాణం వదిలితే అప్పుడు బాగా మాట్లాడింది మళ్ళీ చంద్రబాబు గురించి. ఇప్పుడు అదే బాణం మళ్ళీ జగన్ గురించి మీద మాట్లాడిపిస్తున్నాడు వీరభద్రుడు. ఎంత బాగా స్పష్టంగా చెప్తుంటే వినిసొంపుకుంది ప్రజలకి. ఈ మాటలు తట్టుకోలేకపోతుంటారు మళ్ళీ వేసిపోలు. ఈ తట్టుకోలేక వాళ్ళని కూడా దూషణ చేస్తున్నారు. ఇది మన రాజ్యాంగంలో వ్యక్తిగత దూషణలు విడిచిపెట్టి నిజంగా రాను ఇంకా మనము ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ యాత్రలు, ఈ పాదయాత్రలు, ఏమన్నా ఈ ఎన్నికల ప్రచారాలు అన్నీ వదిలిపెట్టి ఈ సోషల్ మీడియా ద్వారా కానీ మనం ఈ టెక్నాలజీతో ఇప్పుడు లైవ్లోన ఛానల్స్లోన ఒక లైవ్ డిబేట్లు పెట్టుకొని ఒక్కొక్క నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు ఏం సందేశం ఇస్తారు, చంద్రబాబు గారు ఏం సందేశం ఇస్తారు, పవన్ కళ్యాణ్ ఏం ఒక అర్ధగంట స్పీచ్ ఇచ్చి ఇది గెలిస్తే ఈ నియోజకవర్గానికి ఇచ్చేస్తాం, మా పార్టీ అభ్యర్థిని గెలిపించండి, ఇట్లా ఇవన్నీ చేసుకుంటున్నాం. మనం టెక్నాలజీని ఇట్లా ఉపయోగించాలి. కానీ టెక్నాలజీ ఉంది కదా అని మనగా 10 రూపాయల టీకి 10 రూపాయల బజ్జీలకు ఉపయోగించుకుంటున్నాం. ఇది మన టెక్నాలజీ జ్ఞానం. ఇవన్నీ 100 కోట్లు 1000 కోట్ల ఖర్చులు ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టేది, 100 కోట్లు పెట్టి టికెట్లు తెచ్చుకునేది, 100 కోట్లు ఖర్చు పెట్టేది, అది దుడుచుకుని వాళ్ళు అవినీతి పాలు అవుతున్నారు. ఈ విధంగా ఎన్ని లొసుగులు ఉన్నాయి. పార్టీని నేర్పేకి మళ్ళీ ఖర్చు పెట్టాలి వీళ్ళు. ఇవన్నీ లేకుండా అదే వీళ్ళకి ఒక ప్రణాళికబద్ధంగా ఇదిగిన ముందుకు తీసుకొని పోతే లైవ్ వచ్చినప్పుడు అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. ఆ డబ్బులు కూడా పార్టీకి చేరుకుంటాయి. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది, ప్రేక్షకులు చూసుకునే డబ్బులు టికెట్ల కంటే అడ్వర్టైజ్మెంట్ రూపంలోనే 100 కోట్లు వస్తున్నాయి. అది ఇప్పుడు ఐపీఎల్లో జరుగుతుంటుంది. అదే ఇప్పుడు ఊకే మనకి కరోనా వచ్చినప్పుడు క్రికెట్ ప్రేక్షకులు లేకుండా కూడా మ్యాచ్లు జరిగినామంటే ఒక టీవీల ద్వారా అడ్వర్టైజ్మెంట్ ద్వారా కొన్ని కోట్లు వచ్చి పడినాయి. అది అర్థం చేసుకోవాలి. ఇట్లా ఎన్నికల ప్రచారాన్ని కూడా మనం రాబో రోజులు టెక్నాలజీ ఉపయోగించుకొని ఇవన్నీ చెప్పుదాళ్ళు, రాళ్ళదాళ్ళు, ఇవన్నీ బందోబస్తుకి ఇంతమంది 1400 మందిని సెక్యూరిటీ పెట్టి ఇవన్నీ గందరగోళాలు కాకుండా స్వచ్ఛందంగా మనమే కొంచెం ఆలోచన చేసి ప్రజల్లో చేయడం ఏం లేదు. ప్రతి ఒక్క ఫోన్లో చెప్తారు అడ్వర్టైజ్ మా వ్యక్తికి అభ్యర్థికి ఫోన్ అండి. ఇప్పుడు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియా ద్వారా బాగా వాట్సాప్లో బాగా పబ్లిసిటీ అయిపోయింది. ఇంకా లైవ్లో ఛానల్స్ ఉంటాయి. ఇప్పుడు టీవీ9 అన్ని సోకాల ఛానల్స్ అందరిలోనే లైవ్ డిబేట్లో పెట్టి మేము ఇచ్చేస్తున్నాం, మేము ఇది కలిసి ఈ నియోజకవర్గానికి ఇవి ఉన్నాయి, ఇవన్నీ చేస్తాం, హామీలు ఇవ్వాలి. అందరు తిరిగి హామీలు ఇచ్చినట్టు ఒక నియోజకవర్గంలో మాట్లాడితే లైవ్ ఉండదు, ఏముండదు. కానీ ఇదే టీవీలో వస్తే రేపు వాళ్ళు కూడా క్వశ్చన్ వేసి ప్రశ్నించేది ఉంటుంది. 5 ఏళ్ళు ఏమేమి చేయలేదు, నువ్వు ఎందుకు చేయలేదని ప్రజల మధ్యలో ప్రశ్నిస్తే వాళ్ళు కూడా దడ పట్టుకుంటుంది. ఇప్పుడు ఊకే ప్రజల మధ్యలో మాట్లాడి తప్పించుకునే నాయకులు కూడా ఈ టీవీ డిబేట్లో పాల్గొని లక్షల మంది, కోట్ల మంది చూస్తారు. అక్కడ విదేశాల్లో ఉండే మన రాష్ట్రాలకు చెందిన ప్రజలు కూడా చూసి ప్రశ్నిస్తారు. అప్పుడు అర్థమవుతుంది, అప్పుడు భయం చుట్టుకుంటుంది. ఇప్పుడు హామీలు ఇచ్చుకొని ఇష్టమని అట్లా ఏదో వర్రపుత్రులు తపాసులు చేసుకొని ఇచ్చినట్ల నీకు అది ఇస్తున్నామని చంద్రబాబు అంటారు, నీకు ఇది ఇస్తామని జగన్ గారు అంటారు. ఇవన్నీ ఎక్కడి నుంచి ఇస్తారు మీరు డబ్బులు? మామే ట్యాక్స్ వేసి ఇవ్వాలా. ప్రజలు కూడా తెలుసుకోవాలా. మనం ఇవన్నీ తీయాలంటే మనమే ట్యాక్స్లు వేస్తారు, మన మీద మన రక్తం మనకే తీసుకొని మనకే పంచారని తెలియకుండా వీళ్ళు కూడా మాకు అది అండి ఇది అని అంటారు. అదేం వదలండి ఆయన, మాకు ఉచిత వైద్యం ఇవ్వండి, ఉచిత విద్య ఇవ్వండి, మౌలిక వసతులు, రోడ్లు, డ్రైనేజీలు అన్నీ బాగా మాకు ఏర్పాటు చేయండి, చెక్ డ్యాములు పెట్టండి, నీళ్లు నిల్వ చేపియండి, వేసవికాలంలో నీళ్ళు కొరత రాకుండా చేయండి, మా పిల్లలకు ఉద్యోగాలు కల్పించండి, మాకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే మేము చేసుకొని తింటాము. ఇటువంటి మీద అడిగేది ఇచ్చిపెట్టి మాకు 10,000 ఇస్తారా, 15,000 ఇస్తారా, పింఛన్గా 6,000 ఇస్తారా, ఇవన్నీ రక్తం కూడా నాయన కడుపు కంటది. అది ఇట్లా వస్తే అట్లా పోతే మనం కష్టపడిన సొమ్మే నిలబడదు. ఎట్లా నిలబడుతుంది ఇది? మనం విద్య అంటే ఎట్లుండదు తెలుసా? ప్రైవేట్ ఉంటుంది, కొన్ని విద్యాలయాలు ఉంటాయి, నారాయణ చైతన్య, అటువంటి గవర్నమెంట్ ఎందుకు చేయలేకపోతుంది? మనం అడగాల, ఉచిత విద్య ఇవ్వండి. ఇప్పుడు పీజీ నుంచి డిగ్రీ డిగ్రీ ఎంబీబీఎస్ ఎన్ని చదివినా అన్నీ కావాలా మనకి, అన్ని విద్య ఫ్రీగా ఉండాలి, ఎడ్యుకేషన్. అట్లా అడగండి. తర్వాత వైద్యం అంటే ఇప్పుడు కార్పొరేట్ వైద్యాలకు పోతాం, అన్ని వైద్యాలు సదుపాయాలు వేసి వాళ్ళు డబ్బులు గుంజుతుంటారు. అట్లా కాకుండా గవర్నమెంట్ దాంట్లోనే జరగాలి. లాస్ట్కి ముఖ్యమంత్రి స్థాయి వైద్యం కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండాలి, అది వైద్యం అంటారు. ఇటువంటి వాడకంటారు నాయన. ఇవి అడుగుకుంటే మనమే వాళ్ళని చెడుపుతున్నాం. నాయకులది ఏం తప్పు ఉంది? మనం అడుగుతున్నాం. ఇప్పుడు 4,000 ఇస్తానంటాడు చంద్రబాబు, అప్పుడు 3,000 అతను ఇస్తే 4,000 ఇస్తానంటాడు. ఇవేం కడుపు కండుతాయి ముసలికి? నువ్వు 80 రూపాయలు ఇచ్చినప్పుడు వీళ్ళు ఉండే, 200 ఇచ్చినప్పుడు కడుపు కండుతుండే. ఇప్పుడు 3,000 ఇచ్చినా ఇట్లా వస్తే అట్లా వెళ్ళిపోతుండే. ఎవరు కడుపు కంటుతారు
నాయన. శివుడు ఏమంటాడు? కష్టంతో పడిన సొమ్మే నిలబడుతుంది, కష్టంతో ఉండే డబ్బే నిలబడుతుంది. ఇది మన కర్మ సిద్ధాంతం బోధించి చెప్తే ఈరోజు వీళ్ళందరూ ఏదో వాళ్ళ ఇంట్లో ఇచ్చినట్ల, వాళ్ళ పరిశ్రమ ఇచ్చినట్ల బటన్ నొత్తున్నాను, డబ్బులు వస్తాను. జగన్ అంటాడు నిన్న వస్తే ఇంతమందికి ఇస్తాను, చంద్రబాబు గారు అంటారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తారు? ప్రజలే చైతన్యవంతులై మీరు ఏమి ఏదనరా నాయన, ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యం ఏమి? ఫస్ట్ మీరు రాజధాని కట్టండి, అమరావతి రాజధాని. తర్వాత ప్రత్యేక హోదా తేండి, ప్రత్యేక రైల్వే జోన్ తేండి, తర్వాత పోలవరం కట్టండి, మా పిల్లలకు ఉద్యోగాల అవకాశాలు ఇవ్వండి, తర్వాత శిక్షణ తరగతుల ద్వారా ప్రోత్సహించి ఇంకా ఉపాధి అవకాశాలు కల్పించండి. ఇవి కూడా రావాలి ఫస్ట్. మనలో చైతన్యం రావాలి ప్రజల్లో. ఇప్పుడుండే డిబేట్లో పాల్గొని అందరూ మాట్లాడుతుంటారు, వాళ్ళు ప్రజలకు ఫస్ట్ హితబోధ చేయండి, ప్రజలకు ఉపదేశం చేయండి. ఫస్ట్ ప్రజలారా మీరు మారండి, మీరు డబ్బు తీసుకోవద్దండి, ఓటుకి డబ్బులు తీసుకోవద్దండి. ఒకవేళ డబ్బు తీసుకుంటే వాళ్ళని బహిష్కరించండి, మరి బహిష్కరించండి. తీసుకుంటారనుకో తీసుకోండి, ఒకవేళ ప్రజల సొమ్మే కదా. కానీ ధర్మం పక్క ఆలోచించండి, ఏ నాయకుడికి గెలిపిస్తాడో ఆలోచించండి. ఇవన్నీ వదిలేసి మనం కూడా తప్పులు చేస్తున్నాం, ప్రజలు కూడా వాళ్ళు ప్రశ్నించే హక్కు కోల్పోతున్నారు. ఇది ప్రజాస్వామ్యం అంటారా? ప్రజలకు హక్కు ఎందుకు ఇచ్చింటారు? మనకి మంచి చేసే నాయకుని ఎన్నుకోవాలా, నిజాయితీవంత నాయకుని ఎన్నుకోవాలా, డెవలప్ చేసే నాయకుని ఎన్నుకోవాలని ప్రజాస్వామ్యం ద్వారా, రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ ఓటు హక్కుని తెస్తే మనం దుర్వినియోగం చేసుకుని ఈ విధంగా చేసుకుంటున్నాం, అమ్ముడిపోతున్నాం. కులాల వారిగా, మతాల వారిగా ఎవరంతా విభజనలు చేసుకొని మా ఓడు మీ ఓడు, మా ఓడు గెల్లు గెజ్జి మత గెజ్జి, మా క్యాస్ట్ మీ క్యాస్ట్ అని నాశనం చేసుకుంటున్నాం. ఇదంతా మంచి చేతిలోనే ఉంది నాన్న. ఇవన్నీ మనమే కారకులవుతున్నాం. అందుకే ప్రజలు చైతన్యవంతం కావాలి. ప్రజలు చైతన్యవంతం కాకుండా, నాయకులు చైతన్యవంతం కాకుండా, ఈ వ్యవస్థలు చైతన్యవంతం కాకుండా మన ఆయన వచ్చి వీరభద్ర వీరభాగవతంత్రం వచ్చి దిశానిర్దేశంతో ఇవన్నీ తీసేసి ఆయన పాలిస్తాడు. అప్పుడే విశ్వగురువుకి సమాధానం దొరుకుతుంది. అంతేగాని మనం పాలించేటప్పుడు విశ్వగురు ఏడైతాంలా కానీ మన ఆయన వచ్చి విశ్వగురు చేసి ప్రపంచ దేశాలను పాదాలు చెంతం చేరి శాంతి ఎట్లా చేపిస్తాడు. ఇప్పుడు ప్రపంచ దేశంలో ఎన్ని అరాచకాలు, ఎన్ని సంఘర్షణలు జరుగుతున్నాయి, ఎన్ని యుద్ధాలకి సూచనలు కనబడుతున్నాయి. ఒకవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంటే మళ్ళీ ఇరాన్ పోయి ఇజ్రాయెల్ని తోడుకుంటుంది. ఇవన్నీ పామాస్ ఉగ్రాల మీద దాడి చేసుకుంటే ఇజ్రాయెల్ అంటే మళ్ళీ ఇరాన్ పోతుంటుంది. ఈ విధంగా ఎవరంత వాళ్ళు చైనా ఒక పక్క, పాకిస్తాన్ ఒక పక్క, ఈ అమెరికా ఒక పక్క, ఇవన్నీ గడిబిలు చూస్తుంటే మళ్ళీ మూడో ప్రపంచ యుద్ధం సిగ్నల్ వస్తే అంటారు, మీరే భయపడతారు. ఇన్ని తప్పులు మీరే. కరోనా వస్తే ఒకసారి గప్చిప్ అందరూ ఎక్కడెక్కడ మాస్కులు పెట్టుకొని నోరు మూసుకొని కూర్చుంటారు. కొంచెం తగ్గించేదాకా అంతా కూడెక్కువ కోవడం ఎక్కువవుతుంటుంది. అన్ని సక్రమంగా దొరుకుతుంటాయి. అంతా జాతి అహంకారాలు, కుల అహంకారాలు, దేశ అహంకారాలు, సార్వభౌమాధికారాలు, దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, ప్రపంచ దేశ నాయకులు, అధ్యక్షులు అందరూ విర్రవీగుతున్నారు. ఆయన వీళ్ళందరూ దారాలంటే ఆ వీరభోగ సంత్రాలు వచ్చి గుడిపాఠం నేర్పుతారు. ఆయన చేతులకి పనులు కావు కదా. ఆయన వస్తున్నాడు దిశానిర్దేశంతో భారతదేశాన్ని విశ్వగురువు చేసి ఎట్లా పాలిస్తాడో మీరే చూడండి. ఇది అఖండ భారతం చేసేది ప్రజల కళ. అఖండ భారత్ అవుతుంది, విశ్వగురువు అవుతుంది, దాంట్లో సందేహం అవసరం లేదు. అది ఎవరి వల్ల అవుతుంది? ఆ సాక్షాత్తు ఆ పరమశివుడు జట్టల్లో నుంచి వీరభద్రుడు, ఆ వీరభద్రుడు ఉరుకుందిరన్న, ఆ ఉరుకుందిరన్న వీరబ్రహ్మేంద్ర స్వామి, ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం చెప్పి అప్పుడు హెచ్చరికలు చేసినాడు. ఇప్పుడు వీరభద్రుడై అంత దిశానిర్దేశంతో అమలుపరిచి ఎట్లా ప్రజాపాలన చేపిస్తాడో, ఎట్లా దుష్టశిక్షణ శిక్షరక్షణ చేస్తాడో, మళ్ళీ గతి తప్పిన లయ తప్పిన ఈ యువకుల్ని, స్త్రీ పురుషుల్ని, ఈ సమాజానికి కట్టుబాటుని, సాంప్రదాయాన్ని వెలిగించి, భారతదేశం అంటే సాంప్రదాయాలకు పుట్టినిల్లు, మన అఖండ భారత్ అంటే అన్ని చూపించి దిశానిర్దేశంతో ఈ ప్రపంచాన్నే శాసించి పాలిస్తాడు మన ఆయన వీరభద్ర వీరభోగ సంతుడు. జయ వీరభద్రుడు సన్న మన మరియు